సో ఇప్పుడు మీరు చెప్పండి మీరు 2 సంవత్సరాల క్రితం ప్రజాపాలన అని చెప్పి చాలా పెద్ద ఓదర కొట్టేశారు. మీరు అంత చేస్తారు, ఇంత చేస్తారు, అంత అన్నారు, ఎంత అన్నారు అనే టైప్లో ఎంతో చేస్తారని చెప్పి మిమ్మల్ని అధికారంలో తెచ్చారు. కానీ ప్రజల్లో డిస్సాటిస్ఫాక్షన్ మాత్రం ఇంకా ఎక్కడో ఉండింది. మీరు అనుకున్నది చేయలేకపోతున్నారు, చేసింది సరిపోవటం లేదు, ఎక్కడో నిరాశ, నిస్పృహలు, నిర్లిప్తత ప్రజల్లో ఆవహించి కనిపిస్తోంది. సార్ ఇప్పుడు మనిషికి ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పులేదు. బట్ మాకు కూడా చేయాలనే ఆలోచన ఉంది. అది కూడా మీకు చెప్తాను, ఆ చిత్తశుద్ధి ఉంది. అధికారంలోకి రాకముందు ఇంత పెద్ద ఆర్థికపరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనేటువంటిది జనరల్గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలిస్తే బయట తెలియలే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ తెలంగాణ ప్రజలకు దాదాపు పోతూ వాళ్ళు 1,75,000 కోట్ల శాంక్షన్స్ ఇచ్చిపోయినారు. వస్తున్న బడ్జెట్ అంతే, ఆదాయం అంతే, ఖర్చులు, ఇంట్రెస్టు ఇవన్నీ చూసిన తర్వాత మేము ఇచ్చిన ప్రధానమైన వాగ్దానాలకు సంబంధించి ఇలా ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, లేదా సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, బోనస్ కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఉద్యోగులకు కొత్త 60,000 ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాం. ప్రధానమైనటువంటి 2,500 రూపాయలు ఇష్యూ కావచ్చు, పెన్షన్ ఇష్యూ కావచ్చు. తులం బంగారం సరే, అప్పుడు ఇప్పుడు తులం బంగారం ఆనాడు ప్రకటించినాడు 50,000, అది ఇలా 1,50,000. కాంగ్రెస్ అధికారంలో మేము ఇచ్చిన వాగ్దానాల అన్నీ కూడా పూర్తి చేస్తాము. సమయం తీసుకుంటున్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది. సార్ ఇలా టీఆర్ఎస్ పార్టీ వాగ్దానాల గురించి మీరు దయచేసి వాళ్ళు ప్రజలకు చర్చకు వచ్చినప్పుడు ఏమైందండి నిరుద్యోగ వృత్తి, ఏమైందండి సిటిజన్ ఆఫ్ కరీంనగర్, నేను కరీంనగర్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, రమ్మని ఛాలెంజ్ చేస్తాం. ఇవాళ కూడా రిప్రజెంటింగ్ హుస్నాబాద్ నియోజకవర్గంలో 10 సంవత్సరాల్లో ఒక్క ముల్కనూరు ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న ఊర్లో 180 తప్ప మొత్తం బయట 100 ఇండ్లు కూడా ఇవ్వలే. ఇలా నేను 3,500 ఇండ్లు ఇస్తున్నా. ఓవరాల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా గతంలో ఆ ప్రభుత్వం పెట్టిన బకాయిల యొక్క డబ్బు అమౌంట్ పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఫేజ్డ్ మేనర్లో ముందుకు తీసుకొని పోతాను. ఒక మాట కూడా చెప్తున్నా, ఎక్కడైనా సంఘటన జరిగితే రాక్షస ఆనందం ఉండే ప్రతిపక్షం ఉండదు. అటు భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి గత ప్రభుత్వం నిధులు తీసుకోమని వదిలిపెడితే మేము నిధులు తీసుకోవడానికి సానుకూలంగా ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు సహకారం చేయండి, బడ్జెట్లో తెలంగాణ నిధులు పెట్టివంటే వివక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా మేము పోరాటం చేస్తాను. కేంద్రం నుంచి తెలంగాణ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంతర్భాగం కాదా? నిధులు తెచ్చే బాధ్యత వాళ్ళకి లేదా? హైదరాబాద్ రిప్రజెంట్ చేస్తున్న కిషన్ రెడ్డి గారు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ వారిదే నాయకత్వం. గతంలో ఇదే క్యాండిడేట్ పోటీ చేసినప్పుడు 20,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు అన్ని రాగలుగుతాయా? ఛాలెంజ్ చేస్తారా? ఇవాళ టీఆర్ఎస్ తోటి కుమ్ముకి అయిపోయి మీరు ఎన్నికల రాజకీయం చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రిని కలుస్తున్నారు, అడిగిన వెంటనే అపాయింట్మెంట్ వస్తుంది, వెళ్ళి గట్టిగా అడిగి నిలదీసి తెచ్చుకోవచ్చు కదా. అడుగుతున్నాం కదా, కేంద్ర నాయకత్వానికి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం సరైన ఫీడింగ్ ఇచ్చి సహకారం చేయాలి కదా. అభివృద్ధి ఇండివిజువల్ నాట్ ఫర్ ఓన్లీ రేవంత్ రెడ్డి ఆర్ పొన్నం ప్రభాకర్ కదా. దిస్ ఈస్ ఫర్ తెలంగాణ పబ్లిక్.